హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో సింపుల్ డే వ్లాగ్‌ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. అండ్ ఇక్కడ మేము 12:30 ఆ టైంకైతే మేము బుజ్జిగాడికి డ్రాప్స్ ఏయించడానికైతే వెళ్తున్నాము. ఆ డ్రాప్స్ ఏంటి అంటే విటమిన్ ఏ సప్లిమెంట్స్ అనమాట. అవి మనకి బుధవారము, శనివారము అంగన్వాడీ వాళ్ళు లేదంటే గవర్నమెంట్ వాళ్ళైతే వేస్తారు. ఇప్పుడు ఆ డ్రాప్స్ వేయించడానికైతే వెళ్తున్నాను. అండ్ ఇదే అనమాట మా ఇంటికి దగ్గరగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్. నేను ఇంతకు ముందు కూడా వచ్చాను. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టీటీ ఇంజెక్షన్ వేయించుకోవడానికి ఇక్కడికే వచ్చాను. 4th మంత్ ఆ టైంలో వేస్తారు కదా! సో, అప్పుడు ఇక్కడికి వచ్చి వేయించుకున్నాననమాట. ఫుల్ జనాలైతే ఉన్నారు. అండ్ ఇక్కడే మనకి బ్యాక్ సైడ్ ఏముంటుంది అంటే ఆధార్ అప్డేట్ సెంటర్ లాగా ఉంటదనమాట. అంటే మనం ఆధార్ అప్డేట్ చేసుకోవడం గానీ, చేంజెస్ చేసుకోవడం గానీ ఇక్కడ చేయించుకోవచ్చు. ఇంతకుముందు నేను ఇక్కడికి 2 టైమ్స్ అయితే వచ్చాను ఆధార్ పని మీద. సో, ఇంకా దానికి పక్కనే ఒక రూమ్‌లో ఇమ్యునైజేషన్ రూమ్ అని చెప్పి ఒకటుంటుంది. సో, అక్కడ మనకి ఈ డ్రాప్స్ అయితే వేస్తారు. మామూలుగా నేను ఇక్కడ ఏమేయించాను అంటే ఇంతకుముందు పోలియో డ్రాప్స్ కూడా ఇక్కడే వేయించాను. నేను మామూలుగా వ్యాక్సిన్స్ అన్నీ కూడా రెయిన్‌బోలోనే ప్రైవేట్‌గా వేయిస్తాను. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు వేసేయి కొన్ని మ్యాండేటరీగా ఉంటాయి. అవి మాత్రమే వీళ్ళ దగ్గర వేయిస్తాను. అవేంటి అంటే పోలియో డ్రాప్స్ అండ్ ఈ డ్రాప్స్ అనమాట. ఇవి కూడా ఈ విటమిన్ ఏ సప్లిమెంట్స్ అనేది ఈ విటమిన్ ఏ డ్రాప్స్ అనేది 5 ఇయర్స్ వరకు 6 మంత్స్‌కి ఒకసారి పిల్లలకి వేయిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్‌లో విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉండదు. మనం కొంచెం పని చేసుకుంటూ పిల్లలకి టీవీలో రైమ్స్ అయి పెడుతూ ఉంటాము. సో, స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐస్‌కి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, అందువల్ల విటమిన్ ఏ డ్రాప్స్ మనం వేయించాలి ఖచ్చితంగా. నేను కూడా ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూశాను. ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఈవినింగ్ స్నాక్స్ కోసం చాక్లెట్ డంప్లింగ్స్ అయితే చేశాను. ఇది కేరళ రెసిపీ. నేను యూట్యూబ్‌లో చూసి చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బట్ చాలా బాగొచ్చింది. ఇవి చిన్న సైజులో చేస్తే మనకి పిల్లలు చూడంగానే ఖచ్చితంగా చాక్లెట్ అనే అనుకుంటారు. కలర్ కూడా అలానే ఉంటది. అండ్ నేనైతే పెద్దది చేశాననమాట. సో, అందువల్ల చాక్లెట్స్ అనే ఫీలింగ్ రాదు. బట్ కలర్ మాత్రం చాక్లెట్ కలర్‌లోనే ఉంటుంది. సో, దానికోసం అయితే నేను ఒక కప్పు ఎండు కొబ్బరిని మిక్సీకి వేసుకొని చిన్న ముక్కలు చేసి మిక్సీకి వేసుకొని ఇట్లా కప్పులోకి తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత మనం రాగి పిండి ఒక కప్పు కంటే ఎక్కువ రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఎంత క్వాంటిటీ అనేది చేసేటప్పుడు చెప్తాను. ఇది చాలా హెల్తీ రెసిపీ. సో, ఇంకా నేను స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసి దాంట్లో లైట్‌గా ఆయిల్ అండ్ నెయ్యి అయితే వేశాను. ఎక్కువగా వేయలేదు నెయ్యి. లైట్‌గా నెయ్యి వేసుకొని తర్వాత ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం ఒక కప్పు కొబ్బరి తురుముని రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలబెడుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే ఇదంతా రోస్ట్ చేయాలనమాట. హై ఫ్లేమ్‌లో చేస్తే మాడిపోతుంది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలబెడుతూ ఉండాలి. ఈలోపు స్టవ్ మీద ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా! చిన్న ముక్కలు చేసింది. సో, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద మనం కొంచెం బెల్లం అంతా కరిగేలాగా వేడి చేయాలి. అంతే, పాకమేం అవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ కొబ్బరి మిశ్రమంలోకి అదంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. కొంచెంగా వేసుకొని స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కొబ్బరి లౌజు రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి లౌజు మనకి ఎలా ఉండాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని మరీ జారుగా ఉండకూడదు. మనం చేత్తో కలిపితే ముద్ద వచ్చేలాగా ఉండాలన్నమాట. అలా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలి.
అండ్ ఇప్పుడు ఇందాక నేను రాగి పిండి రెడీగా ఉండాలి అని చెప్పా కదా! సో, ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకొని నేను ఒక బౌల్‌లో వేసుకొని, అందులో నేను చేత్తో జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్‌కి సరిపడా కొంచెం కొంచెంగా నేను రాగి పిండిని తీసి ఒక కప్పులో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ కప్పులోనే కొంచెం గోరువెచ్చటి వాటర్ ఉంటాయి కదా! అవి కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేయాలంటే, ఉండలు లేకుండా కొంచెం లిక్విడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ వాటర్‌ని మళ్ళీ ఇంకో ప్యాన్‌లోకి వేసి దాన్ని నేను పొయ్యి మీద బాగా ఉడికించుకుంటున్నాను. ఉడికించుకోవడం అంటే కొంచెం ముద్దలాగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని మనం ఇందాక కొంచెం రాగి పిండిని మిగిల్చాం కదా! సో, దాంట్లో వేసేసుకొని కొంచెం లైట్‌గా గోరువెచ్చటి వాటర్ వేసి, లైట్‌గా గోరువెచ్చటి వాటర్ ఎయ్యాలి. ఎక్కువ వేయకూడదు. కొంచెం ఉప్పు గూడా వేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు. లైట్‌గా వేయాలి అంతే. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ముద్ద జారవ్వకూడదు. కరెక్ట్‌గా ఉండాలి ముద్ద. పూరీ పిండి ముద్దలాగా మనం కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి లౌజు. సో, అది ఇది పక్కన పెట్టేసుకొని చేత్తోనే మనం చిన్న చిన్న రౌండ్‌లు చేసేసి రాగి ముద్దని కొంచెం చేత్తో వెడల్పుగా అనేసి దీని లోపల కొబ్బరి లౌజు స్టఫ్‌ని పెట్టుకొని మళ్ళీ బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఇది చుట్టేసుకునేటప్పుడు కొంచెం మనకి అక్కడక్కడ లైట్‌గా పగుళ్ళొస్తాయి. దాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ మనం పెట్టేసుకోవచ్చు. అంతే, ఏం కాదు. ఒకవేళ పగుళ్ళొస్తే బయటకొచ్చేస్తదేమో స్టఫ్ఫు అన్న ఫీలింగే మనకు అవసరం లేదు. ఎందుకంటే అట్లా ఏం రాదు. చాలా బావుంటదనమాట. అండ్ ఇక్కడ నేను ఎక్కువ చేయాలి అనుకోలేదనమాట. సో, ఫస్ట్ టైమ్ చేస్తున్నాము. హెల్తీ రెసిపీ ఎలా ఉంటదో తెలీదు. అందుకని కొంచెమే చేద్దాం అనుకున్నా. అందుకని నేను ఒక 3 ముద్దలే చేశాను. పెద్ద పెద్దయి 2 తీసుకొని ఒక చిన్న ముద్ద చేశాను అంతే. పిల్లలకి చూడంగానే చాక్లెట్స్ అన్న ఫీలింగ్ రావాలంటే అది చాక్లెట్ కలర్‌లో ఉండాలి. చిన్న చిన్నవిగా ఉండాలి. సో, మీరేం చేస్తారంటే ఇలా చేసేటప్పుడు చిన్న చిన్న ఉండలు అంటే నేను ఫస్ట్ చేశాను కదా! సో, అంత సైజువి చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చాక్లెట్ అనే తినేస్తారు. పిల్లలకి విడిగా రాగి పిండి ముద్ద ఇచ్చి తినమ్మా అంటే వాళ్ళు తినరు. సో, మనం ఇలా చేసి పెట్టాము అంటే తింటారు. అండ్ ఇందులో కొబ్బరి, బెల్లం ఉంది కాబట్టి 1, 2 కంటే ఎక్కువ ఒక రోజుకి తినకూడదు. అండ్ ఇప్పుడు మీరు దీన్ని స్టీమ్ కుక్ చేసుకోవాలి. అంటే కింద గిన్నె కంటే పైన గిన్నె వెడల్పు ఎక్కువ ఉండాలి. సో, నేను కింద గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని పైన ఒక పాత్ర అంటే చిల్లుల పాత్ర లాంటిది పెట్టేసి దాని మీద మూత అయితే పెట్టాను. జస్ట్ 10 మినిట్స్ ఉంటే చాలు. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. మధ్య మధ్యలో మనం 1, 2 టైమ్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ప్లేట్‌లో పెట్టుకొని ఇంకా తినేయొచ్చు. అండ్ నాకు లాస్ట్‌లో కొంచెం కొబ్బరి లౌజు మిగిలింది. అందుకని నేను ఒక ముద్దలాగా చేసి పక్కనైతే పెట్టుకున్నాను.
నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నా ఆర్నమెంట్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పి ఇంకా రూమ్లోకి అయితే వచ్చానన్నమాట. ఈ మధ్య ఫెస్టివల్ సీజన్ జరిగింది కాబట్టి అన్నీ పెట్టేసుకొని మళ్ళీ అవన్నీ కూడా బాక్సుల్లో పెట్టేసి అవన్నీ మొత్తం క్లమ్జీ అండ్ మెస్సీగా అయిపోయింది. సో అదంతా కూడా ఇప్పుడు నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక సింపుల్‌గా చిన్న ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అయితే ఎలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేదైతే చూపిస్తాను. మన దగ్గర ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి కదా! అంటే డేట్స్‌కొచ్చింది, తర్వాత ఫోన్ కొన్నప్పుడు వచ్చిన బాక్సులైతే ఉంటాయి. సో, ఆ బాక్సెస్‌ని యూజ్ చేసుకొని మనం ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ ఎలా చేసుకోవాలి అనేదైతే చూపిస్తాను. దానికోసమైతే ఫస్ట్ మనం ఇలాంటి షీట్ అందరి ఇంట్లల్లో ఉంటది. ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు ఆన్‌లైన్ నుంచి ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. సో, అది మనం ఒక షీట్ రెడీ చేసుకోవాలనమాట. ఆ బాక్స్‌కి సరిపడా మెజర్‌మెంట్స్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. సో, అలా నేను కట్ చేసుకొని దాని లోపలైతే పెట్టుకుంటున్నాను. అదే మీరు ఫోన్‌కి పెట్టుకోవాలి అంటే దాన్ని మధ్యలోకి హాఫ్ చేయాలి. ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో, ఇప్పుడైతే నేను డేట్స్ బాక్స్‌కి పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను దాన్నేం కట్ చేయలేదు. డైరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకొని కట్ చేసేసి పెట్టేశాను. అంతేగాని దాన్ని హాఫ్‌కేం కట్ చేయలేదు నేను. సో, ఇంక పెట్టేసి దాని లోపల నేను ఇయర్ రింగ్స్ అయితే ఇలా గుచ్చేస్తున్నాను. ఇలా పెట్టినాక హైట్ ఎక్కువడం వల్ల నాకేమైందంటే మూత పట్టలేదు. సో, అందువల్ల మళ్ళీ తీసి దాన్ని నేను హాఫ్‌గా కట్ చేసుకున్నాననమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హైట్ అనేది తగ్గుతుంది. సో, తగ్గినాక నేను మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పడుతుంది. అండ్ ఇంతకు ముందు కూడా ఇలాంటిది నేను ఒక ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అయితే షేర్ చేశాను. ఆ వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత మనం వాచ్ కొన్నప్పుడు మనకి ఇలాంటి బాక్సులైతే వస్తాయి. సో, దాంట్లో మనం ఇట్లా బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే షేప్ కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి బ్యాంగిల్స్ పెట్టేసుకొని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఇట్లా మనం బాక్స్‌లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మ్యాచింగ్ కలర్స్ ఉన్నవి చైన్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇట్లా ఏవైతే ఉంటాయో అవి నేను ఒక కవర్‌లో నీట్‌గా రెడీ చేసి సెట్ దగ్గరగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ మా అత్తయ్య గారు తీసుకొచ్చారు చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు. అండ్ ఈ చైన్ వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడైతే తీసుకున్నాను. డాలర్ వచ్చేసి ఇట్లా లక్ష్మీదేవి వస్తుంది. సైడ్ అంతా పూసలంతా కూడా మనకి గ్రీన్ కలర్‌లో వస్తాయి. చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది కూడా కృష్ణుడు ఫ్లూట్ ఊతున్నట్టుగా ఉంటదనమాట. నెమలి పించం వచ్చేసి. ఇది మా అత్తయ్య గారు చార్ధామ్ యాత్రకెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇది ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే కలర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇదొచ్చేసి ముత్యాల చైను. ఓన్లీ వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రమే ఈ చైన్ ఏసుకుంటాను. ఇండిపెండెన్స్ డేకి అప్పుడు వేసుకున్నట్టున్నాను. సో, అందువల్ల అది కూడా బయట ఉంది. అందుకని దాన్ని కూడా నీట్‌గా బాక్స్‌లో పెట్టేశాను. అండ్ తర్వాత టిక్ టాక్స్ మా వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ నోట్లో పెట్టుకుంటాడని చెప్పి అవన్నీ కూడా నేను ఇట్లా షీట్‌కి పెట్టేసి షీట్ వాడికి అందకుండా ఉంచుతాను. ఈ షీట్ స్టిక్కర్ ప్యాకెట్ షీట్ అనమాట అంతే. ఆ తర్వాత చైన్స్ అన్నీ కూడా నీట్‌గా ఇట్లా ఫోమ్ షీట్ మీద పెట్టేసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాను. పట్టినంత వరకే పడతాయి అంతే. అండ్ ఇదొచ్చేసి మా హస్బెండ్ మ్యారేజ్ అప్పుడు రిసెప్షన్ రోజైతే నాకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది చాలా బావుంటది. కాకపోతే ఇది పెట్టుకోవడానికి నాకు కుదరట్లేదు. అప్పుడప్పుడే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ వాచ్‌కి బ్రాస్లెట్ కూడా వస్తుంది. సో, ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వ్లాగ్ అనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.